మన తెలంగాణ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేనో, నీళ్లు లేక, కరెంటు లేక ఆత్మహత్యలు, కరెంటు లేక ఈరోజు ఎప్పుడు కరెంటు గంట సేపు వచ్చిందంటే ఆ మోటార్ కాండాలి, లేకపోతే ఇంటికా. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు 2014 కంటే ముందు ఉంటుండే. పంటలు లేక, పంటలు ఎండిపోయి, పండించిన పంటకు సరైన రేట్ లేక ఈరోజు ప్రజలు ఎంత అవస్థపడ్డారో మన తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా తెలంగాణ పట్టించుకుని నాదుడే లేరు. అటువంటి విషయాన్ని మన కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈరోజు కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ ఏదో రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొని పోయే పార్టీ కాదు. ఇది వాస్తవమా కాదా? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన పల్లెలు బాగుపడా లేదా? మీ సొంతంగా ఆలోచన తీసుకోండి. కరెంటు ఏ విధంగా ఉంటుండే? 24 గంటల కరెంటు. ఎప్పుడు మనం ఎక్కడ పోయినా, కోడంగల్ పోయినా, మన ఇంటికాడ ఉన్నా మన చేతులు మంచిగా వాడుతుండే. కేసీఆర్ గారు పుణ్యాన మంచిగా పుష్కలమైన నీళ్లు, పుష్కలమైన కరెంటు. ఏ వ్యాపారం చేసుకో, హైదరాబాద్ ఉద్యోగం చేసుకో, ఇక్కడ నీ వ్యవసాయం ఖచ్చితంగా నడిచేది. 10 సంవత్సరాలు చిన్న ఒక్క రోజులో మోటార్లు కూడా కాలిపోలే, ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోలే. ఇవాళ చూస్తున్నారు రైతులంతా, ఇవాళ ఎన్ని మోటార్లు కాలిపోతున్నాయి వోల్టేజ్ తోటి, కరెంటు లేక. ఇలా సరి అయిన ఈ ఆలోచన లేక ఇలా కరెంట్ ఉన్నది, కానీ ప్రభుత్వం సరి అయిన ఆజమాయిషీ లేక ఈరోజు మన ఇంట్లో బియ్యం ఉంటాయి, వండుకొని అన్నమవుతుందా? ఆలోచన చేసుకోండి. ఇటువంటి ప్రభుత్వం ఇవాళ మాయమాటలు చెప్పి వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. లేనిపోని మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇలా సీఎం అయ్యిండు. మరి ప్రజలపైన, మీ పైన ఎంత ప్రేమ ఉండదో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు చేంజ్ చేసి ఇలా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆడపిల్లలకు ఇలా ముసలి వాళ్ళకు 2000 పెన్షన్ మన ప్రభుత్వం. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేంజ్ చెప్పింది 4000 పెన్షన్ ఇస్తున్నది. ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మహిళకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 2500 ఇస్తున్నది. ఒక్క స్కీమ్ అని ఇచ్చిందా? 4000 పెన్షన్ ఎవరికైనా వస్తున్నదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు. కేసీఆర్ గారు ఏం చేసిండు? కేసీఆర్ ఎవరి వలన మనం ఈరోజు పల్లెలు బాగుపడా లేదా? అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవాళ పండించిన పంటలు ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వమే కొని మన అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. అదేవిధంగా అకౌంట్ పండించిన పంటలై మళ్ళా సీజన్ ఇవాళ మన పెట్టుబడులకు రైతు బంధు వచ్చింది. ఇవాళ నిజమా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు కూడా తప్పుంటే, ఏదన్నా తప్పుంటే మా ముందే కుండ బద్దలు కొట్టినట్లు మీరు తప్పు చేసిండ్రు అని మాట్లాడండి. మేము దానికి కేసీఆర్ గారు సొంతంగా వ్యవసాయదారుడు ఇంటికాడ కూర్చొని వ్యవసాయం చేయించుకుంటాడు. ఆయన వ్యవసాయ సమస్యలు తెలుసు, మన రైతుల సమస్యలు తెలుసు, పల్లెటూరులో ఉండే ప్రజల సమస్యలు తెలుసు. తెలిసినాడు కాబట్టి ఇవాళ మనకి ఇన్ని విధాలుగా మనకు సౌకర్యాలు కల్పించాడు. మిషన్ తగ్గుతా నీళ్లు తీసుకొచ్చి, నీళ్లు పూర్వకాలం మనం 2014 కంటే ముందు నీళ్లతో ఎంత ఆశపడుతుంటేవి. నీళ్లు లేక బావుల కాడికి బోర్లు కొట్టి నీళ్లు లేక ఎంతో సమస్య. ఓ రోజు స్నానం చేయని రోజులు కూడా నీళ్లు తాగని పరిస్థితి, విచిత్రమైన సమస్యలు ఉంటున్నాయి మనకు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ తగ్గుతా నీళ్లు తీసుకొచ్చి ఇవాళ మన పొయ్యింట్లో నీళ్లు దుంకిపిస్తున్నారు. మన పల్లెల్లో నీళ్లు ఇవాళ ఏ వాటిలో చూస్తే నీళ్లు. ఇది నిజమా కాదా? ఒక ఆలోచన చేసుకోండి. కేసీఆర్ గారు అంటే ఏదో మాయ మాటలు చెప్పి, కలబల్లి మాటలు చెప్పి వచ్చిన నాయకుడు కాదు. మన మీద ప్రేమ, మన పల్లెటూళ్ళ మీద ప్రేమ, మన బీద ప్రజల మీద ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చిండు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులు మన ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిండు. ఇది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏదో తమాషా చెప్పి వచ్చిన నాయకుడు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీనైనా అమలు చేస్తున్నాడా? మీరు ఆలోచన చేయండి. ఇప్పటికే దాదాపు 5 నెలలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. రుణమాఫీ చేస్తున్నాడు. ఏ ఒక్క రైతుకైనా రుణమాఫీ చేసిందా? అదేవిధంగా ఇలా రైతు బంధు ఏం చెప్పిండు? సంవత్సరానికి 1 ఎకరకు 15,000 ఇస్తా అని చెప్పిండు. 15,000 కాదు కదా, 3 ఎకరాలకు 4 ఎకరాలకు వేస్తే వేసిండేమో, కానీ అదే 500 వేసిండు. 7,500 రూపాయలు వేయాలి 1 ఎకరకు. మరి ఏం చేయండి? మన ఎకరమైన డబ్బులు ఆల్రెడీ మన కేసీఆర్ గారు ప్రభుత్వం పోయే ముందు 7,500 కోట్ల రూపాయలు ఖాళీ గ్రామాల్లో ఉండే రైతుల కొరకు పెట్టిపోయిన డబ్బులు మరి ఎక్కడ లేని. ఈ డబ్బులను తీసుకొని వాళ్ళ కాంట్రాక్టర్లకు పంచుకున్నారు. ఎవరైతే వాళ్ళ ప్రభుత్వంలో ఉండే గొప్ప గొప్ప నాయకులు ఉంటారో వాళ్ళు పంచుకున్నారు. మన రైతులకు కాదు. మన రైతులకు ఇప్పటిదాకా ఏం చేసిండో 5 నెలల్లో ఒక్క చిన్న మంచి పని చూపించండి. ఒక్క చిన్న మంచి పని చూపించండి. ఇవాళ కళ్ళబల్లి మాటలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి, ఇవాళ చిన్న పాప, ఇవాళ కడుపులో ఉన్న పాప కాడికి వెళ్ళి ఇవాళ
మహిళలను ఏ విధంగా ఆదుకున్నాడో ఒక్కసారి ఆలోచన చేస్తారు. చిన్నపిల్లకి ఏం కావాలి, తల్లికి ఏం కావాలి, అటువంటి పదార్థాలను పెట్టి ఇచ్చిన నాయకుడు మనకు ఒక తండ్రిలాగా తల్లిలాగా ఇలా ఆలోచన చేసిన నాయకుడు. అవునా కాదా? కాదంటే కాదని చెప్పండి. అమ్మగారు అవునంటే అవునని చెప్పండి.